నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు సరస్వతి నమస్తుభ్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. వసంత ఋతువు వికసించేటువంటి పుణ్యతిథి వసంత పంచమి. జ్ఞానం, అలాగే వాక్కు, విద్య, కళలు వీటన్నిటికీ అధిదేవత సరస్వతి అమ్మవారు. ఆ చదువుల తల్లిని స్తోత్ర పారాయణంతో స్తుతించేటువంటి అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది భక్తి టీవీ. మరి ఈనాటి వసంత పంచమి రోజున ఆ సరస్వతీదేవిని స్తోత్ర పారాయణంతో స్తుతిద్దాం. ఈనాటి కార్యక్రమానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ లలితాదేవి ఉపాసకురాలు నిట్టెల కిరణ్మయి గారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తున్నాం. నిట్టెల కిరణ్మయి గారిని స్తోత్ర పారాయణాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. చదువుల తల్లి సరస్వతీ స్వరూపం. జగత్తు ఆవిర్భావ కాలంలో ఈ జగత్తంతా కూడా మనుషులతోనూ రకరకాల ఫలపుష్పాదులతోనూ నిజం చెప్పాలి అంటే పాంచభౌతికమైనటువంటి స్వరూపంతో అలరారుతున్నటువంటి సమయంలో ఎక్కడ శబ్దం అనేటువంటిది లేదు. చెట్లున్నాయి, ఆకులున్నాయి, గలగల శబ్దం లేదు. పక్షులున్నాయి, వాటి నోట్లోంచి శబ్దం అనేటువంటిది లేదు. ఆకాశం ఉంది, గర్జనలు వినపడుతున్నాయి మేఘాలవి, దాని నుంచి ఎటువంటి శబ్దము బయటికి రావడానికి అవకాశం లేదు. మనుషులున్నారు, వాళ్ళ భావాల్ని బయటికి చెప్పడానికి కావాల్సినటువంటి శక్తి వాళ్ళకి లేకుండా ఉన్నది. అటువంటి సమయంలో ఈ శబ్ద తరంగాలని కామరూపంగా, అంటే బయటికి ఏదో చెప్పాలి, మాలో ఉన్నటువంటి భావాన్ని ఒకదాన్ని బయటికి వెలిబుచ్చాలనేటువంటి కోరిక జీవులలో కలిగిన మరుక్షణమే కామరూపిణి, కామదాయిని స్వరూపంగా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి అని అమ్మవారి స్తోత్రం చదువుతాం. కనుక అలా కామరూపిణిగా జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ, వీళ్ళందరి మనస్సుల్లో ఉన్నటువంటి భావాలకి ఒక శబ్ద తరంగాలను కనుక అనుగ్రహిస్తే ఆ శబ్ద తరంగాల ద్వారా అనంతమైనటువంటి శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానం బయటికి వెలువడుతూ వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని జగత్తుకి అందించినటువంటి తల్లి గనక ఆ తల్లి యొక్క అద్భుతమైనటువంటి జనన స్వరూపంగా, అంటే తల్లి పుడుతుందా, ఆ జగజ్జననికి పుట్టుక అనేటువంటిది ఉందా, అప్పుడే పుట్టిందా, అంతకు ముందు లేదా, ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. తన స్వరూపాన్ని జగత్తులో తత్వస్వరూపంగా ఆవిష్కృతం చేసుకున్నటువంటి సందర్భం కనుక ఇది వసంత మాసంలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి రోజు కనుక, సంకల్పం కనుక వసంత పంచమిగాను, శ్రీ సకల శుభాలకు సకల కామనలకు కూడా మూలమైనటువంటి స్వరూపం కనుక శ్రీ పంచమిగా, అంతకు మించి ఆ జగత్తులన్నింటికీ కూడా కామదాయిని కనుక సరస్వతి పంచమిగా, పంచమి నాడు, మాఘశుద్ధ పంచమి నాడు తల్లి జగత్తులోకి ఆవిష్కృతమై తనని తానుగా చేసుకుంది. ఆ చేసుకున్నటువంటి ఆ జగజ్జనని ఆవిడిచ్చినటువంటి మాటలతోనే ఆ మాటలే మళ్ళీ ఆవిడికి సమర్పణ చేస్తూ, ఆ మాటలు ఎవరిచ్చారు, ఎలా మాట్లాడాలో తెలియాలి అంటే అమ్మ నేర్పించాలి. ఇది అత్త, ఇది తాత, ఇది నాన్న, ఇది అమ్మ అని అమ్మే నేర్పించాలి. అటువంటి తల్లి నేర్పించినటువంటి మాటలన్నిటినీ జగత్తులో ఉన్నటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు, ఋషులు అనబడేటువంటి వాళ్ళు ముందుగా స్వీకరించి ఆ మాటలన్నిటినీ శ్లోక స్వరూపాల్లో, స్తోత్ర స్వరూపాల్లో మనకిచ్చారు. ఆ మాటలని అమ్మకి ఇష్టమైనటువంటి స్థాయిలో మనందరం కూడా గ్రహించి, చిన్న చిన్న పిల్లలు చెప్పేటువంటి చిన్న చిన్న స్తోత్రాల్లో కూడా ఎన్నో తప్పులు ఉంటాయి. ఆ బుల్లి నోళ్లతో ఆ చిన్న చిన్న పదాలని తప్పులు చదువుతున్నా సరే ఆ పిల్లల యొక్క ఆ చెప్పాలనేటువంటి జిజ్ఞాస పట్ల తల్లికి విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమనే మనందరిలో చూస్తూ ఆ తల్లి మనం ఇచ్చేటువంటి ఈ స్తోత్ర పారాయణ పఠనాన్ని స్వీకరించి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని ముద్దులాడుతున్నటువంటి అనుభూతిని మనందరం కూడా తల్లి యొక్క ఈ స్తోత్రాన్ని చదువుతూ పొందుతూ, ఆ పొందుతున్నటువంటి సందర్భంలోనే ఆ తల్లి యొక్క అనంతమైనటువంటి ఆ కరుణా రసామృతం మన మీద కురవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ తల్లి పాదాలను పట్టుకుని ఆ తల్లి ఇచ్చిన మాటలన్నీ ఆ తల్లికే సమర్పణ చేసే ప్రయత్నం చేసుకుందాం. ముందుగా ఋషులు ఇచ్చినటువంటి సరస్వతి అమ్మవారి యొక్క నామాలు. ఎన్ని నామాలు అంటే అనంతమైన నామాలు. అన్ని నామాలు నిరంతరం పలకడం సాధ్యమేనా అంటే కాదు. కనుక ఋషులందరూ ఏం చేశారు అంటే మన జీవనాడులన్నింటినీ ఒక చోటికి తీసుకొచ్చి ఆ జీవనాడులలో ఉన్నటువంటి శక్తి చైతన్య కేంద్రీకృత స్థానాలు 108 అని ప్రత్యేకంగా తీసుకొచ్చారు. ఆ 108 స్థానాల్ని నిరంతరం యాక్టివేట్ చేసుకోవడమే 108 నామాలతో అష్టోత్తర శతనామావళిగా ఏ దేవీ దేవత ఆరాధనైనా సరే చేస్తూ ఉండడం. కనుక ఇవాల్టి ఈ సరస్వతి స్తోత్రగానంలో మొట్టమొదట అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి పారాయణ చేసుకుందాం అందరం కూడా కలిసి. ఓం శ్రీ సరస్వత్యై నమః.
ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం మహామాయాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం వరప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మనిలయాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మవక్త్రికాయై నమః. ఓం పద్మవక్త్రికాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం శివానుజాయై నమః. ఓం పుస్తకహస్తాయై నమః. ఓం పుస్తకహస్తాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం జ్ఞానముద్రాయై నమః. ఓం రమాయై నమః. ఓం రమాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం కామరూపాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహావిద్యాయై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాపాతకనాశిన్యై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మహాశ్రయాయై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మాలిన్యై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభోగాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభుజాయై నమః. ఓం మహాభాగాయై నమః. ఓం మహాభాగాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం మహోత్సాహాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం దివ్యాంగాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం సురవందితాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాపాశాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాకారాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం మహాంకుశాయై నమః. ఓం సీతాయై నమః. ఓం సీతాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విశ్వాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం విద్యున్మాలాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రికాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం చంద్రలేఖా విభూషితాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం మహాఫలాయై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సావిత్ర్యై నమః. ఓం సురసాయై నమః. ఓం సురసాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం దివ్యాలంకారభూషితాయై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం తీవ్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాభద్రాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భోగదాయై నమః. ఓం భారత్యై నమః. ఓం భారత్యై నమః. ఓం భామాయై నమః. ఓం భామాయై నమః. ఓం గోమత్యై నమః. ఓం గోమత్యై నమః. ఓం జటిలాయై నమః. ఓం జటిలాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం వింధ్యవాసాయై నమః. ఓం చండికాయై నమః. ఓం చండికాయై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సుభద్రాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం సురపూజితాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం వినిద్రాయై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం బ్రాహ్మ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః. ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సౌదామిన్యై నమః. ఓం సుధామూర్తయే నమః. ఓం సుధామూర్తయే నమః. ఓం సువీణాయై నమః. ఓం సువీణాయై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం సువాసిన్యై నమః. ఓం విద్యారూపాయై నమః. ఓం విద్యారూపాయై నమః. ఓం బ్రహ్మజాయాయై నమః. ఓం బ్రహ్మజాయాయై నమః. ఓం విశాలాయై నమః. ఓం విశాలాయై నమః. ఓం పద్మలోచనాయై నమః. ఓం పద్మలోచనాయై నమః. ఓం శుంభాసురప్రమథిన్యై నమః. ఓం శుంభాసురప్రమథిన్యై నమః. ఓం ధూమ్రలోచనమర్దిన్యై నమః. ఓం ధూమ్రలోచనమర్దిన్యై
మర్దిన్యై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం సర్వాత్మికాయై నమః ఓం త్రయీమూర్త్యై నమః ఓం త్రైమూర్త్యై నమః ఓం సుభదాయై నమః ఓం సుభదాయై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం శాస్త్రరూపిణ్యై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సర్వదేవస్తుతాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం సురాసుర నమస్కృతాయై నమః ఓం రక్తబీజ నిహంత్ర్యై నమః ఓం రక్తబీజనిహంత్రై నమః ఓం చాముండాయై నమః ఓం చాముండాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం ముండకాంబికాయై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం కాళరాత్ర్యై నమః ఓం ప్రహరణాయై నమః ఓం ప్రహరణాయై నమః ఓం కళాధారాయై నమః ఓం కళాధారాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వాగ్దేవ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారాహ్యై నమః ఓం వారిజాసనాయై నమః ఓం వారిజాసనాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రాంబరాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రగంధాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం చిత్రమాల్య విభూషితాయై నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం కామప్రదాయై నమః ఓం వంద్యాయై నమః ఓం వంద్యాయై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః ఓం శ్వేతాననాయై నమః ఓం శ్వేతానాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం రక్తమధ్యాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం ద్విభుజాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం సురపూజితాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నిరంజనాయై నమః ఓం నీలజంఘాయై నమః ఓం నీలజంగాయై నమః ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః ఓం చతుర్వర్గఫలదాయై నమః ఓం చతురానన సామ్రాజ్ఞై నమః ఓం చతురానన సామ్రాజ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం హంసాసనాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మహావిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం మంత్రవిద్యాయై నమః ఓం సరస్వత్యై నమః ఓం సరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం మహాసరస్వత్యై నమః ఓం విద్యాయై నమః ఓం విద్యాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః ఓం జ్ఞానైకతత్పరాయై నమః ఇతి శ్రీ సరస్వత్యష్టోత్తరశతనామావళిః ఇది శ్రీ సరస్వత్యష్టోత్తరశతనామావళిః సరస్వతి అష్టోత్తర శతనామావళి అని 108 నామాలతో అమ్మవారిని కొలుచుకున్న తర్వాత అమ్మవారి యొక్క గుణాల్ని గౌణములుగా స్తుతించిన తర్వాత మరి అష్టోత్తర శతనామ స్తోత్రం ఎందుకు చదవాలి అంటే ఏ మాటలైతే ఇప్పుడు చిన్నప్పుడు చూడండి ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగ అని ఒక్కొక్క అక్షరానికి అక్షరమాల నేర్చుకుంటాం. అదైన తర్వాత ఆ అమ్మ అన్నదానికి అమ్మ పిల్లవాడిని దగ్గరికి తీసుకుంది అనేటువంటి ఒక వాక్యాన్ని ఏర్పాటు చేస్తాం. అమ్మ అనే ఒక పదాన్ని నేర్చుకోవడం ద్వారా దాన్ని సామాజికంగా వాడడం అనేటువంటి చాలా అవసరమైనటువంటి విషయం. దాన్ని ఒక పాదం కింద, ఒక పదాన్ని పాదం కింద, ఒక లోపల నుంచి వచ్చినటువంటి ధ్వనిని అక్షరంగా, అక్షరాన్ని పదంగా, పదాన్ని వాక్యంగా, వాక్యాన్ని ఒక విశేషమైనటువంటి వ్యాసంగా మార్చుకోవడం అనేటువంటిది చదువులో వృద్ధికి సంకేతం. కనుక అష్టోత్తర శతనామావళి ఎప్పుడు అంటే చిన్న చిన్న అక్షరాలని పదాలుగా మార్చుకుంటూ తప్పులు లేకుండా అమ్మవారిని స్తుతించడానికి. ఆ స్తుతి స్తోత్రముగా మారితే మీరు ఒక మెట్టు ఎక్కారు అని అర్థం. ఇప్పుడు ఆ మెట్టు ఎక్కడం అనేటువంటిది అమ్మవారి స్తోత్రాలన్నింటినీ కలుపుకుని, పదాలన్నింటినీ కలుపుకుని ఒక స్తోత్రం చేసుకుని పాడామనుకోండి, అమ్మవారి ముందు స్తుతించామనుకోండి, అమ్మ అనుకుంటుంది అబ్బా చిన్నపిల్లవాడు చిన్న చిన్న మాటల్లోంచి పదాల్లోకి వచ్చాడు, వాక్యాల్లోకి వచ్చాడు, వీడు చక్కగా మాట్లాడుతున్నాడనే గర్వం వస్తుంది అమ్మవారికి. ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో తన పిల్లల్ని ఇంకాస్త ఎత్తుగెదిగేందుకు కావాల్సినటువంటి జ్ఞాన సంపదను అందిస్తూ ఉంటుంది. కనుక అష్టోత్తర శతనామావళి తర్వాత అష్టోత్తర శతనామ స్తోత్రము, ఇది అయిన తర్వాత విశేషమైనటువంటి శ్యామలా దండకాలు కావచ్చు, సరస్వతి స్తోత్రాలు కావచ్చు, ఇలాంటివన్నీ చదువుతూ ఉండడం వల్ల ఈ మొత్తం ధ్వని ప్రకరణం అనేటువంటిది ఏదైతే ఉందో
దాన్ని అమ్మ మనకి ఇవ్వడం అనేటువంటి దానికి సరైనటువంటి స్థాయిలో అమ్మవారికి నీరాజనం ఇవ్వగలిగేటువంటి స్థితి మనకు కూడా వచ్చింది అని అర్థం. దాన్ని నిరూపించుకోవడం కోసమే మనిషి కూడా పుట్టినప్పుడు ఇంత చిన్నపిల్లవాడిగా ఉంటాడు. అలాగే మాటలన్నీ కూడా అమ్మవారి వైపుకే తిరగాలి, అమ్మవారిగానే ఉండాలి, అమ్మవారిగా మారిపోవాలి, చివరికి అహం బ్రహ్మాస్మి స్థితికి ప్రతి వాళ్ళు రావాలి. దానికోసం ఇంత ఋషులు మన కోసం తాపత్రయపడి మనల్ని ఉద్ధరించాలి, అమ్మ వైపుకు మనల్ని తీసుకువెళ్ళాలి అనేటువంటి సదుద్దేశంతో ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాంగ్మయాలు ఇవన్నీ కూడా. కనుక ఆ ఋషులకు నమస్కరించుకుంటూ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రంలోకి వెళ్దాం ఇప్పుడు. సరస్వతీ మహాభద్రా సరస్వతీ మహాభద్రా మహామాయావరప్రదా మహామాయావరప్రదా శ్రీప్రదా పద్మనిలయా శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షి పద్మవక్త్రికా పద్మాక్షి పద్మవక్త్రికా శివానుజా పుస్తకహస్త శివానుజా పుస్తకహస్త జ్ఞానముద్రారమా చ వై జ్ఞానముద్రారమా చ వై కామరూపా మహావిద్యా కామరూపా మహావిద్యా మహాపాతకనాశిని మహాపాతకనాశిని మహాశ్రయా మాలినీ చ మహాశ్రయా మాలినీ చ మహాభోగా మహాభుజా మహాభోగా మహాభుజా మహాభాగా మహోత్సాహ మహాభాగా మహోత్సాహ దివ్యాంగాసురవందిత దివ్యాంగాసురవందిత మహాకాళీ మహాపాశ మహాకాళీ మహాపాశ మహాకారా మహాంకుశ మహాకారా మహాంకుశ సీతా చ విమలా విశ్వా సీతా చ విమలా విశ్వ విద్యున్మాలా చ వైష్ణవీ విద్యున్మాలా చ వైష్ణవీ చంద్రికా చంద్రలేఖా చంద్రికా చంద్రలేఖా విభూషితా చ మహాఫలా విభూషితా చ మహాఫలా సావిత్రీ సురసా దేవి సావిత్రీ సురసా దేవి దివ్యాలంకార భూషితా దివ్యాలంకార భూషితా వాగ్దేవి వసుధా తీవ్రా వాగ్దేవి వసుధా తీవ్ర మహాభద్రా చ భోగదా మహాభద్రా చ భోగదా గోవిందా భారతీ భామా గోవిందా భారతీ భామా గోమతీ జటిలా తథా గోమతీ జటిలా తథా వింధ్యవాసా చండికా చ వింధ్యవాసా చండికా చ సుభద్రాసురపూజితా సుభద్రాసురపూజితా వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ వినిద్రా వైష్ణవీ బ్రాహ్మీ బ్రహ్మజ్ఞానైక సాధనా బ్రహ్మజ్ఞానైక సాధనా సౌదామినీ సుధామూర్తి సౌదామిని సుధామూర్తి సువీణా చ సువాసిని సువీణా చ సువాసిని విద్యారూపా బ్రహ్మజాయ విద్యారూపా బ్రహ్మజాయ విశాలా పద్మలోచనా విశాలా పద్మలోచన శుంభాసుర ప్రమథిని శుంభాసుర ప్రమథిని ధూమ్రలోచన మర్దనా ధూమ్రలోచన మర్దన సర్వాత్మికా త్రయీమూర్తి సర్వాత్మికా త్రయీమూర్తి శుభదా శాస్త్రరూపిణి శుభదా శాస్త్ర రూపిణి సర్వదేవ స్థుతా సౌమ్య సర్వదేవ స్తుతా సౌమ్య సురాసుర నమస్కృత సురాసుర నమస్కృత రక్తబీజ నిహంత్రీ చ రక్త బీజ నిహంత్రీ చ చాముండా ముండకాంబికా చాముండా ముండకాంబికా కాళరాత్రి ప్రహరణ కాళరాత్రి ప్రహరణ కళాధారా నిరంజన కళాధారా నిరంజన వరారోహా చ వాగ్దేవి వరారోహా చ వాగ్దేవి వారాహి వారిజాసన వారాహి వారిజాసన చిత్రాంబర చిత్రగంధ చిత్రాంబర చిత్రగంధ చిత్రమాల్య విభూషిత చిత్రమాల్య విభూషిత కాంతా కామప్రదా వంద్య కాంతా కామ ప్రదావంద్య రూప సౌభాగ్యదాయిని రూప సౌభాగ్యదాయిని శ్వేతాసన రక్తమధ్య శ్వేతాసన రక్తమధ్య ద్విభుజాసుర పూజిత ద్విభుజాసుర పూజిత నిరంజన నీలజంఘ నిరంజన నీలజంఘ చతుర్వర్గ ఫలప్రదా చతుర్వర్గ ఫలప్రద చతురానన సామ్రాజ్ఞి చతురానన సామ్రాజ్ఞి బ్రహ్మ విష్ణు శివాత్మిక బ్రహ్మ విష్ణు శివాత్మిక హంసానన మహావిద్య హంసానన మహావిద్య మంత్ర విద్యా సరస్వతి మంత్ర విద్యా సరస్వతి మహాసరస్వతి తంత్ర విద్యా జ్ఞానైక తత్పరా మహాసరస్వతి తంత్ర విద్యా జ్ఞానైక తత్పరా ఇతి శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం. ఇది శ్రీ సరస్వత్యష్టోత్తర శతనామ స్తోత్రం. ఇందాక చెప్పుకున్నట్లుగా అష్టోత్తర శతనామావళి అష్టోత్తర శతనామ స్తోత్రము అయిన తర్వాత స్తోత్రాల్లోకి వచ్చాం. ఆ స్తోత్రాలన్నీ కూడా అమ్మవారికి సమర్పించేటువంటి అద్భుత రసగానము అని చెప్పబడుతూ ఉంటుంది ధర్మశాస్త్రంలో.
మనము మళ్ళీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలి అంటే పిల్లలకి నేర్పించేటప్పుడు ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగా అని నేర్పిస్తాం. ఇవన్నీ ఎందుకు నేర్పించడం, అక్షరమాల అని చెప్పేసి రకరకాల అనంతమైనటువంటి ప్రపంచ శాస్త్ర విజ్ఞానం అంతా ఇప్పుడు మన చదువుల్లోకి వచ్చేసింది. అవి నేర్పించడంలో అంతరార్థం, తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి అంతరార్థం ఎందుకు తీసుకొచ్చారు మన ఋషులు ఇలాంటి విద్యాభ్యాసాన్ని పిల్లలందరికీ చిన్నతనంలో అంటే, ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఈగానే ఒక వయసు వచ్చిన తర్వాత, జీవితాన్నంతటినీ కూడా చూసిన తర్వాత, తలలు పండిన తర్వాత ఇందులోనే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు కూడా ఉన్నాయి. మన మహర్షులు, ఋషులు అంత తెలివైన వాళ్ళు ఇచ్చినటువంటి విద్య అనంతంగా జీవుడు ఉన్నంతకాలం కూడా పనికొస్తుంది. ఎలా పనికొస్తుంది? ఆ అమ్మ అంటే అమ్మే ధర్మం, అది ధర్మం. ఆ ఆవు, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అర్థము కావాలి, అంటే ధనం కావాలి. ఎప్పటికీ పశువులు ఇంట్లో ఉన్నాయి, ఆవులు గోశాల ఇంట్లో ఉంది, కనీసం ఒక్క గోవు ఇంట్లో ఉంది అంటే ఒక ప్రపంచంలో ఒక సమూహానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ మనం ఇవ్వగలుగుతాం. దాన్ని మించినటువంటి ఫలము, దాన్ని మించినటువంటి అర్థము, దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి లేదు. ఆ అమ్మ అంటే ధర్మము, ఆ ఆవు అంటే అర్థము, ఈ ఇల్లు అంటే కామము, కోరికలు తీర్చుకోవాలి. ఆ ఇల్లు అమ్మ అనుగ్రహం వల్లే వస్తుంది. ఈ మూడు ధర్మాన్ని పట్టుకున్న వాడికి అమ్మ కరతలామలకం చేస్తుంది. ఈ మూడు పట్టుకున్న వాడికి ఈగా అని చెప్తాను చిన్నప్పుడు, అదే ఈశ్వరుడు అని పెద్దయ్యాక అర్థమవుతూ ఉంటుంది. కనుక ఉన్నటువంటి తత్వము అమ్మగా జగత్తులోకి విద్యగా వస్తే, ఆ విద్య ద్వారా అనంతమైన శాశ్వతమైనటువంటి తత్వజ్ఞానాన్ని స్వీకరించేటువంటి అద్భుతమైనటువంటి విద్య మన ఆర్ష విద్య. అటువంటి ఆర్ష విద్యని మనకు అందించి, దాని ద్వారా సరళీకృతమైనటువంటి అక్షర వర్ణమాలలోంచి అనంతమైనటువంటి భగవద్ ఆరాధన, అందులో ఉండేటువంటి తత్వజ్ఞానాన్ని మనకు అందించినటువంటి ఆ చదువుల తల్లికి నమస్కరించుకుంటూ, ఆ తల్లిని ఇంకెలా కొలవాలి అంటే ఇలాగే కొలవాలి, ఇంతకు మించి ఇంకో శ్లోకం లేదు, ఇంకో స్తోత్రం లేదు అన్న స్థాయిలో ఋషులు ఇచ్చినటువంటి ఈ స్తోత్రాన్ని గానం చేసుకుందాం అందరం కలిసి. యాకుందేందు యాకుందేందు తుషారహారధవళ తుషారహారధవళ యా శుభ్రవస్త్రావృత యా శుభ్రవస్త్రావృత యా వీణా యా వీణా వరదండమండితకర వరదండమండితకర యా శ్వేత పద్మాసన యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత యా బ్రహ్మాచ్యుత శంకర శంకర ప్రభృతిభిర్ దేవై సదా పూజిత దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి సామాం పాతు సరస్వతి భగవతి భగవతి నిశేషజాడ్యాపః నిశేషజాడ్యాపః దోర్భిర్యుక్త దోర్భిర్యుక్త చతుర్భిః చతుర్భిః స్ఫటికమణినిభైర్ స్ఫటికమణినిభైర్ అక్షమాలాందదాన అక్షమాలాం దదాన హస్తేనైకేన హస్తేనైకేన పద్మం పద్మం సితమపి చ సుఖం సితమపి చ సుఖం పుస్తకం చాపరేణ పుస్తకం చాపరేణ భాసాకుందేందు భాసాకుందేందు శంఖ స్ఫటికమణినిభ శంఖ స్ఫటికమణినిభ భాసమానా సమాన భాసమానా సమాన సామే సామే వాగ్దేవతేయం వాగ్దేవతేయం నివసతు వదనే నివసతు వదనే సర్వదా సుప్రసన్న సర్వదా సుప్రసన్న సురాసురై సేవిత పాద పంకజ సురాసురై సేవిత పాద పంకజ కరే విరాజత్ కమనీయ పుస్తక కరే విరాజత్ కమనీయ పుస్తక విరించి పత్ని కమలాసన స్థిత విరించి పత్ని కమలాసన స్థిత సరస్వతి నృత్యతు వాచి మే సదా సరస్వతి నృత్యతు వాచి మే సదా సరస్వతి సరస్వతి సరసిజ కేసర ప్రభ సరసిజ కేసర ప్రభ తపస్విని తపస్విని సితకమలాసన ప్రియా సితకమలాసన ప్రియా ఘనస్తని ఘనస్తని కమల విలోలలోచన కమల విలోలలోచన మనస్విని మనస్విని భవతు వరప్రసాదిని భవతు వరప్రసాదిని సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి వరదే కామరూపిణి విద్యారంభం విద్యారంభం కరిష్యామి కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా సిద్ధిర్భవతు మే సదా సరస్వతీ నమస్తుభ్యం సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవి నమో నమః సర్వదేవి నమో నమః శాంతరూపే శశిధరే శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః సర్వయోగే నమో నమః నిత్యానందే నిరాధారే నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః నిష్కళాయై నమో నమః విద్యాధరే విశాలాక్షి విద్యాధరే విశాలాక్షి
శుద్ధ జ్ఞానే నమో నమః శుద్ధ జ్ఞానే నమో నమః శుద్ధ స్ఫటిక రూపాయై శుద్ధ స్ఫటిక రూపాయై సూక్ష్మ రూపే నమో నమః సూక్ష్మ రూపే నమో నమః శబ్ద బ్రహ్మి చతుర్హస్తే శబ్ద బ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః సర్వసిద్ధ్యై నమో నమః ముక్తాలంకృత సర్వాంగ్యై ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః మూలాధారే నమో నమః మూలమంత్ర స్వరూపాయై మూలమంత్ర స్వరూపాయై మూలశక్త్యై నమో నమః మూలశక్త్యై నమో నమః మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః వాగ్మై వరదహస్తాయై వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః వరదాయై నమో నమః వేదాయై వేదరూపాయై వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః వేదాంతాయై నమో నమః గుణదోష వివర్జిన్యై గుణదోష వివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః గుణదీప్త్యై నమో నమః సర్వజ్ఞానే సదానందే సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః సర్వరూపే నమో నమః సంపన్నాయై కుమార్యై చ సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞేతే నమో నమః సర్వజ్ఞేతే నమో నమః యోగానార్య ఉమాదేవ్యై యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః యోగానందే నమో నమః దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః దివ్యమూర్త్యై నమో నమః అర్ధచంద్ర జటాధారి అర్ధచంద్ర జటాధారి చంద్రబింబే నమో నమః చంద్రబింబే నమో నమః చంద్రాదిత్య జటాధారి చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః చంద్రబింబే నమో నమః అనురూపే మహారూపే అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః విశ్వరూపే నమో నమః అణిమాద్యష్ట సిద్ధాయై అణిమాద్యష్ట సిద్ధాయై ఆనందాయై నమో నమః ఆనందాయై నమో నమః జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః జ్ఞానమూర్తే నమో నమః నానాశాస్త్ర స్వరూపాయై నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః నానారూపే నమో నమః పద్మజా పద్మవంశా చ పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః పద్మరూపే నమో నమః పరమేశ్చై పరామూర్త్యై పరమేష్ట్యై పరామూర్త్యై నమస్తే పాపనాశిని నమస్తే పాపనాశిని మహాదేవ్యై మహాకాళ్యై మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః మహాలక్ష్మ్యై నమో నమః బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనార్యై నమో నమః బ్రహ్మనార్యై నమో నమః కమలాకర పుష్పా చ కమలాకర పుష్పా చ కామరూపే నమో నమః కామరూపే నమో నమః కపాలి కర్మదీప్తాయై కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః కర్మదాయై నమో నమః సాయం ప్రాతః పఠేన్నిత్యం సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే షణ్మాసాత్ సిద్ధిరుచ్యతే చోరవ్యాఘ్ర చోరవ్యాఘ్ర భయం నాస్తి భయం నాస్తి పఠతాం పఠతాం శృణ్వతామపి శృణ్వతామపి ఇది సరస్వతి స్తోత్రం. ఇది సరస్వతీ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 3 నెలల నుంచి 6 నెలల వరకు కనుక నిరంతరం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నాన సంధ్యాది విషయాలన్నీ కూడా పూర్తి చేసుకుని అమ్మవారి దగ్గర దీపాన్ని, ఆవునేతి దీపాన్ని కానీ నువ్వుల నూనె దీపాన్ని కానీ చక్కగా వెలిగించుకుని ఈ స్తోత్రపారాయణని 3 నెలల నుంచి 6 నెలల దాకా నిరంతరం ఒకసారి చదువుకుంటూ పోతే అటువంటి పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ, జ్ఞానం ఎవరికి అక్కర్లేదు, అందరికీ కావాలి కనుక పిల్లలు పెద్దలు ఎవరు చదువుకున్నా సరే వారికి అమ్మ అనుగ్రహించేటువంటి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అటువంటి తత్వజ్ఞాన స్వరూపిణి అనేటువంటి సరస్వతి మహాస్వరూపానికి నమస్కరించుకుంటూ స్వస్తి. స్తుతించారుగా ఆ చదువుల తల్లి స్తోత్రపారాయణాన్ని. ఆ తల్లి కరుణ కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని మనసారా కోరుకుంటూ చివరిగా మహామంగళ నీరాజనాన్ని సమర్పించవలసిందిగా నిట్టల కిరణ్మయి గారిని కోరుతున్నాం. హారతినే గై కొనుమా సరస్వతి మాతా, హారతినే గై కొనుమా సరస్వతి మాతా, మంగళారతినే గై కొనుమా సరస్వతి మాతా. శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ, శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ, హారతినే గై కొనుమా సరస్వతి మాతా, మంగళారతినే గై కొనుమా సరస్వతి మాతా.
చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలుముఖములతో రుక్కుల నాద ధ్వనితో చక్కని నగుమోముతో శుక్లవర్ణ సోయగముతో ప్రక్కన నలుముఖములతో రుక్కుల నాద ధ్వనితో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమాగ్రాణముతో దిక్కులన్నీ నిండిన విట దివ్య సుమాగ్రాణముతో చక్కగా కను విందు చేయు చుక్కల హారతితో చక్కగా కను విందు చేయు చుక్కల హారతితో హారతినే గై కొనుమా సరస్వతీ మాత మంగళారతినే గై కొనుమా సరస్వతీ మాత కచ్చపి వీణా తంత్రుల నిచ్చకముతో మ్రోగింప ముచ్చట పడి విరించి నచ్చటమై మరచియుండ కచ్చపి వీణా తంత్రుల నిచ్చకముతో మ్రోగింప ముచ్చట పడి విరించి నచ్చటమై మరచియుండ అచ్చెరువు చుసురలి మెచ్చి చెట చేరినారు అచ్చెరువందు చుసురలి మెచ్చి చెట చేరినారు పచ్చని కర్పూర కాంతి పరచెదని సముఖములు పచ్చని కర్పూర కాంతి పరచెదని సముఖములు హారతినే గై కొనుమా సరస్వతీ మాత మంగళారతినే గై కొనుమా సరస్వతీ మాత శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ శ్వేతాంబరధారియై ధవళ కాంతి మోము మెరయ హారతినే గై కొనుమా సరస్వతీ మాత మంగళారతినే గై కొనుమా సరస్వతీ మాత మంగళారతినే గై కొనుమా సరస్వతీ మాత.